నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆసుపత్రి నిర్వహణలో ప్రజలు వివిధ సంస్థల సభ్యుల సహకారం అందించాలని కోరిన జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వెల్లువెత్తిన దరఖాస్తుదారులు అర్జీదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పట్టిన అంగన్వాడీ టీచర్లు ఆయాలు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే శాసనసభను ముట్టడిస్తామని హెచ్చరించిన అంగన్వాడీ టీచర్లు ఆయాలు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ద్వారా నిర్వహిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిని ఈ రోజు ఉదయం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి పేషెంట్ల అభిప్రాయాలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో సరియైన సౌకర్యాలు నిర్వహణ బాగాలేదని అందిన ఫిర్యాదు మేరకు ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేయడం జరిగిందని తెలుపుతూ ఆసుపత్రిలో పేషెంట్లు ఉన్నటువంటి బెడ్లపైనే బెడ్షీట్లు వేయడం జరుగుతుందని వారికి అందించే ఆహారం సరైన సమయంలో పోషకాలతో అందించడం జరుగుతుందని ఇందులో ఏమీ సందేహం లేదని తెలిపారు. ఆసుపత్రిలో చేరేటువంటి పేషెంట్లు వెంట ఒకరికి మించి అటెండెంట్లు ఉండడం కుదరదని ఒక పేషెంట్ వెనుక ఒక్కరే ఉండాలని ఆయన తెలిపారు. అలా కాని పక్షంలో ఆసుపత్రిలో గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటామని ఆయన అన్నారు. ఆసుపత్రి నిర్వహణలో పేషెంట్లు ప్రజల సహకారం ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు. సూపరింటెండెంట్ గారితో పాటు జీజీహెచ్ సంబంధించిన మన మెడికల్ కాలేజ్ సంబంధించిన హాస్పిటల్ విజిట్ చేశాను. సో కొన్ని న్యూస్ వస్తున్నాయి, అంటే బెడ్స్ మీద బెడ్ సీట్స్ లేవు. మీ అందరూ కూడా విజిట్ చేశారు. ఎక్కడైనా పేషెంట్స్ ఉంటారు, అక్కడే బెడ్ సీట్ పెడతాము. అన్ని బెడ్స్లో వేకెంట్ బెడ్లో బెడ్ సీట్ పెట్టాము. ఎందుకు బెడ్ సీట్ పెడితే మళ్ళీ చేంజ్ చేయాల్సింది. మన దగ్గర బెడ్ సీట్స్ ఎంతమంది పేషెంట్స్ ఉంటారో దానికోసం మాత్రమే సరిపోతుంది. అంటే అన్ని బెడ్స్కి పెట్టి మళ్ళీ డైలీగా చేంజ్ చేస్తే అంతవరకు లగ్జరీ మనకి లేదు. ఆల్రెడీ డిస్పోజబుల్ బెడ్ సీట్స్ కూడా ఇచ్చాను. సో మన దగ్గర సఫిషియెంట్ బెడ్ సీట్స్ ఉన్నాయి. పేషెంట్స్ అందరికీ ఎవరైనా బెడ్ మీద ఉంటారో వాళ్ళకి పక్కా బెడ్ సీట్ ఇస్తాము. అండ్ ఎప్పుడైనా పేషెంట్ చేంజ్ అయితే బెడ్ సీట్ చేంజ్ చేయిస్తున్నాము. సో వీఆర్ మెయింటైనింగ్ హైజీన్ అన్న ఒకటి. ఫుడ్ గురించి కూడా మాట్లాడాను. ఫుడ్ కరెక్ట్గా ఇస్తున్నాను. ఓపీ డాక్టర్స్ సంబంధించిన ఇక్కడ ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే ఆధార్లో ఉన్న ఫోటో రికగ్నైజ్ అయితే మాత్రం అటెండెన్స్ మార్క్ అవుతుంది. ఇక్కడ ఎలాంటిగా రిజిస్టర్స్ అన్నీ ఏమి లేవు. సో డాక్టర్స్ కూడా వస్తున్నారు. బిల్డింగ్స్ చాలా పాత అయిపోయింది. మనకి కొత్త బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. అది కూడా ఐ థింక్ అనదర్ 2 to 3 monthsలో మనం పూర్తి చేసేసి ఇంకా ఫెసిలిటీ ఇవ్వగలుగుతాను. దాంతోపాటు మనకి ఎలక్ట్రిసిటీ సంబంధించిన ఇప్పుడు సమ్మర్ వస్తున్నాయి, ఎలక్ట్రిసిటీ పోతే మనకి ఇష్యూ రావచ్చు. కాబట్టి ఆల్టర్నేట్ లైన్ కూడా అరేంజ్ చేస్తున్నాం. సో ఒక లైన్ పోయిన తర్వాత కూడా ఇంకా ఒక లైన్ ఉంటుంది. అంతేవరకు మనం చేయగలుగుతాం. అంటే వీ కెన్ కీప్ వన్ యాజ్ స్పేర్. సో అంతా మనం చేస్తున్నాం. సో ఈ సమ్మర్లో ఇప్పుడు ఉన్న ఎవరైనా మెడికల్ హెల్త్ సంబంధించిన ఇష్యూ తోటి ఎవరైనా వస్తున్నారు, వీఆర్ రెడీ టు ప్రొవైడ్ ఆల్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ. మీ అందరూ కూడా విజిట్ చేయవచ్చు ఎప్పుడైనా అయితే.
ఫర్ బేసిక్ ఫెసిలిటీ వీఆర్ ప్రొవైడింగ్. అండ్ మన ఖచ్చితంగా ఇది ఇన్స్యూర్ చేస్తారు. పేషెంట్ ఫ్లో చాలా ఉన్నాయి. దాదాపు 600 ఓపీ డైలీగా అవుతుంది. అంటే 20,000 మంది మంత్లీ వస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకా ఒకటి అటెండర్స్ ఎక్కువ మంది నేను చూస్తున్నాను. ఒక పేషెంట్తో పాటు 3-4 మెంబర్స్ వస్తున్నారు. మనకంత కెపాసిటీ లేవు. ఒక పేషెంట్ తోటి ఒకటే అటెండర్ ఉంటారు అంటే విల్ బీ ఏబుల్ టు టేక్ కేర్. 3-4 మెంబర్స్ వస్తారు అంటే మీరే ఆలోచన, ఇంత బిల్డింగ్లో, ఈ సైజ్కి బిల్డింగ్లో 3,000-4,000 మెంబర్స్ ఉంటారంటే క్రౌడెడ్గా కనిపిస్తారు. సో అందరూ దానిలో కోఆపరేట్ చేయాల్సింది. డాక్టర్స్ వాళ్ళకి ఎంతవరకు ఎఫర్ట్ చేయగలుగుతారు వాళ్ళు చేస్తున్నారు. మనతో కూడా ఎఫర్ట్ ఉన్నాయి. గవర్నమెంట్కి వైద్యం మీద చాలా స్పెసిఫిక్గా ఫోకస్ ఉన్నాయి. ఏమైనా ఇష్యూ ఉంటుంది విల్ సార్ట్ ఇట్ అవుట్. కానీ పబ్లిక్ కూడా దానిలో కోఆపరేట్ చేయాల్సింది. ఒక పేషెంట్తో పాటు ఒకటే అటెండర్ రావాల్సింది. సో దట్ విల్ బీ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎందుకు లిమిటెడ్ రిసోర్స్లో చాలా ఎక్కువ మంది వస్తే మళ్ళీ అన్నింటిలో స్ట్రెస్ వస్తుంది. వాటర్ సప్లై, శానిటేషన్ అన్నింటిలో ప్రాబ్లం వస్తుంది. సో అందరూ కోఆపరేట్ చేయండి. విల్ బీ ఏబుల్ టు ప్రొవైడ్ బెస్ట్ హెల్త్ కేర్ ఇన్ ద మంచిర్యాల. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా దరఖాస్తుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్కు చెప్పుకోవడానికి తరలి రావడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ మోతీలాల్ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చిన అర్జీదారుల దరఖాస్తులను పరిశీలించి ఆ శాఖలకు పంపిస్తూ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రజా సమస్యల దరఖాస్తులను వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మోతీలాల్, జిల్లా సీఈఓ గణపతి, మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు, బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ, మంచిర్యాల జిల్లా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఆందోళన బాట పట్టారు. ఈ రోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీల సంఘం ఆధ్వర్యంలో 48 గంటల ధర్నా చేపట్టారు. అనంతరం వంటవరపు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ మహిళలు మాట్లాడుతూ వేతనాలు ప్రతి నెల 1వ తేదీలోపే చెల్లించాలని, అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కోర్టు తీర్పు అనుగుణంగా గ్రాట్యుటీ పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లకు 18,000 రూపాయల వేతనం చెల్లించాలని, ఆయాలకు, టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచి పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సిఐటియు కార్మిక సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేము ఒక అంగన్వాడీ టీచర్లు ఆడపిల్లలమై ఉండి కూడా నడి రోడ్డు మీదకు తెప్పిస్తున్నారు. ఈ యాప్లు 2 యాప్లలో ఏదో ఒక యాప్ ఉంచండి. ఎన్ఎంపీది ఇది తీసేయాలి, ఎన్హెచ్టిఎస్ యాప్ తీసేయాలి, పిఎంసి స్కీమ్ అనేది తీసేయాలి, లేబర్ కోర్టును రద్దు చేయాలి. మాకైతే ఏమైతే డిమాండ్స్ అప్పుడు ఒప్పుకున్నారో మేనిఫెస్టోలో అవి కంపల్సరీ అమలు చేయాలి. అమలు చేయకపోతే ఇక్కడి వరకు కలెక్టర్ ఆఫీస్ దాకా కాదు, అసెంబ్లీని కూడా ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 48 గంటలు కలెక్టర్ ఆఫీస్ ముంగట నిరాహార దీక్ష, వంట వార్పు చేయడం. ఎందుకంటే ఇప్పటి వరకు ఒప్పుకున్న కార్యక్రమాలలో ఏ డిమాండ్స్ కూడా ప్రభుత్వము ముందుకు వచ్చి ఒకటి కూడా చెప్పలే. లేదు అది చెయ్యకపోను అంగన్వాడీ టీచర్లు దొంగ అనే ముద్ర వేయడానికి సీసీ కెమెరాలని, లేదు అని అంటే ఫోటో క్యాప్సెల్ అని, పిల్లలై ప్రతి ఒక్కరి తల్లిదండ్రులై కూడా ఫోటో క్యాప్సెల్ తీయాలి టీహెచ్ఆర్ ఇచ్చేటప్పుడు. అంటే అంత నాజూకు అయిన
మనస్తత్వంతో ఒక సీఎం ఇట్లా అమలు చేయడం అది మాకు బాధాకరంగా ఉన్నది. మేము ఇన్ని సంవత్సరాలు చేసిన వాళ్ళు 35 సంవత్సరాల ఇంట్లో రిటైర్డ్ అయి కూర్చుంటే వాళ్ళకి సంవత్సరం అవుతుంది, వాళ్ళకి తినడానికి ఏమీ కూడా లేకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా పట్టించుకోకుండా ఇంత మొండి వైఖరితోని ముందుకెళ్తున్నారంటే మాకు చాలా బాధగా ఉన్నది. ఇప్పుడు కొత్తది మనకు పెట్టిన స్కీమ్ అయితే పిఎంసి స్కీమ్ కూడా రద్దు చేయాలని ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ సెల్లులు కూడా మాకు సహకరించలేదు. అప్పుడు ఇచ్చినవి 2G సెల్లులు, ఇప్పుడు ఉన్నాయి 5G ఉంది కాబట్టి 5G సెల్లులు ఇచ్చి మేము వర్క్ చేయకపోతే మమ్మల్ని నిలదీయాలి. కానీ మీరు ఈ సెల్లు కాదు ఇంకో సెల్ తీసుకొని ఇలా మాకు ఇచ్చే జీతమే 20 తారీఖు లోపేస్తున్నారు. మేము ఇంకో సెల్లు కొనుక్కొని చేసే అంత ఉన్నాక మేము ఈ ఉద్యోగాలలో ఇట్లా ఇరుక్కుళ్ళబడి మేము ఉండకపోదుం కదా. ప్రభుత్వానికి మా బాధలు కనబడతలేవు, మేము చేసే పని చేస్తలేరు అన్నదే తెలుస్తున్నది. కానీ మాకు టీఏడిఎల్ లేవు, ఏమీ లేవు. మాకు ముందుకెళ్లాలన్నా కూడా ఒక్కొక్క ఎంత ఇబ్బంది ఉన్నది. ఒక్కొక్క టీచర్ అంత బాధతో ఉన్నది, ప్రతి దానికి కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నది. మంచిర్యాల జిల్లాలోని పల్లవి మోడల్ పాఠశాల ఈ రోజు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి గ్రాండ్ పేరెంట్స్ తో ఘనంగా గ్రాడ్యుయేట్స్ డే వేడుకలను ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పల్లవి మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ మల్లిక మాట్లాడుతూ విద్యార్థులకు పై తరగతులకు వెళుతుండేందుకు ఒక గుర్తింపుగా ఉండే విధంగా ఈ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. చిన్నారులందరూ తమకంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటారని, వారి పేరెంట్స్ కాకుండా గ్రాండ్ పేరెంట్స్ ఎదురుగా వారికి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చిన్నారుల జీవితంలో మరువలేని స్మృతులుగా మిగిలిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పల్లవి మోడల్ స్కూల్ కరెస్పాండెంట్ ఉదారి చంద్రమోహన్ గౌడ్, ఇన్ఛార్జి జీవన్, పిఏటి రాజేష్, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం, వారి గ్రాండ్ పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు. తీసుకెళ్ళడం, వాళ్ళకి లంచ్ బాక్స్ ఇవ్వడం, మళ్ళీ తీసుకెళ్ళడం, వాళ్ళ చిల్డ్రన్కి వీళ్ళు ఎంత ఆల్రెడీ వాళ్ళు లైఫ్లో ఎన్నో చేసి రిలాక్స్ అయ్యే టైంలో కూడా వాళ్ళు రిలాక్స్ అవ్వకుండా మన గ్రాండ్ చిల్డ్రన్ కోసం వాళ్ళు ఎన్నో చేస్తున్నారు. కాబట్టి సొసైటీకి వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అనేది నేను గ్రాడ్యుయేషన్ డేని గ్రాండ్ పేరెంట్స్తో కలిపి చేయడానికి రీజన్ వాళ్ళకి ఒక నా నుంచి పల్లవి నుంచి ఒక చిన్న సన్మానం లాగా ప్లాన్ చేసి ఇది చాలా ఇమీడియట్గా తీసుకున్న డెసిషన్. బట్ మా టీచర్స్ హార్డ్ వర్క్, మీ కోఆపరేషన్, ఎస్పెషల్లీ పేరెంట్స్ కోఆపరేషన్ అందరితోని ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ గ్రాండ్ పేరెంట్స్ గురించి వెయిట్ చేస్తున్నా, ఇంకా ఖాళీ ఉందని. లెట్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఇక్కడికి వచ్చిన అందరి తాతయ్యలకి, నాన్నమ్మలకి అందరికీ శిరస్సు వంచి నా పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే సొసైటీలో మీరు లేకపోతే మేము ఎవరం లేము. సో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో సోమవారం హుండీ లెక్కించినట్లు దేవస్థానం ఆలయ కమిటీ కార్యనిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు. దేవస్థానంలో భక్తులు వివిధ కానుకల రూపంలో హుండీలలో 88 రోజుల పాటు 7,15,865 రూపాయలను లెక్కించామని దేవస్థాన కార్యనిర్వహణ అధికారి తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షకులు కమిషనర్ నవీన్ పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపు జరిగిందన్నారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, దేవాదాయ శాఖ ట్రస్టు సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి కలను నిజం చేస్తామని రాష్ట్ర కనీస వేతన మండలి సభ్యులు జనక్ ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఐఎన్టీయూసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుర్తింపు సంఘానికి గెలిచిన ఏఐటీయూసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని మండిపడ్డారు. కార్మికుల విశ్వాసాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. సింగరేణిలో
గుర్తింపు సంఘం అనే టీబీజీకేఎస్ గతంలో చేసింది ఏమీ లేదని, కార్మికుల హక్కులను కాలరాసిందని, సింగరేణి నష్టాలు పాలు చేసిందని మండిపడ్డారు. కార్మికుల హక్కుల కోసం, కార్మికుల సమస్యల సాధన కోసం ఐఎన్టీయూసీ నిరంతరం పాటుపడుతుందని పేర్కొన్నారు. చరిత్రలో ఎనలేని విధంగా కార్మికులకు లాభాల వాటా విప్పించిన ఘనత ఐఎన్టీయూసీ యూనియన్కేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీకు ఐడియా ఉండుండ 95లో వేజ్ బోర్డు పీరియడ్ 4 ఏళ్ళు ఉన్నా 7 ఏళ్ళ దాకా వేజ్ బోర్డు ఇలే. కార్మికులందరూ బావి మీద తిట్టు లేకుండా తిట్టిండ్రు. ఏప్రిల్ 14వ తారీఖు నుంచి 23 రోజులు సమ్మె చేశాడు. ఆనాడు ఏఐటీసీలు ఎక్కడ పోయినారు చెప్పండి. వీరోచితంగా 23 రోజులు సమ్మె చేస్తే ఎన్టీ రామారావు ప్రభుత్వం మమ్మల్ని తీసుకుపోయి వరంగల్ జైల్లో పెట్టింది. 8 మంది డిఎస్పీలు చాలా చేశారు. అయినా మన కార్మికులు భయపడలేదు. మాకు వేజ్ బోర్డు రావాల్సిందని రక్తం ధారపోసి పనిచేశారు. మమ్మల్ని అందరూ తీసుకుపోయి వరంగల్ జైల్లో పెడితే ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు టీవీలో ప్రకటించారు మమ్మల్ని విడిచిపెట్టమని. విడిచిపెట్టిన తర్వాత పోయి ఆయనతో మాట ఏందా మీ సమస్య ఏంది, మీరు సమ్మెలోకి ఎందుకు పోయారు? అప్పుడు చంద్రబాబు కానీ అదే ఇంద్రారెడ్డి అనే హోమ్ మినిస్టర్ ఉండే మమ్మల్ని అడిగినారు. సార్, సింగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వ కంపెనీ, కోల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ కంపెనీ, 4 గంటలకు మా వేజ్ బోర్డు రాలో 7 ఏళ్ళైంది రాదని మేము ఎట్ట బతకాలా? సమ్మె తప్ప వేరే మార్గం లేదు. అప్పుడు ఎవరు కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడ పివి నరసింహరావు గవర్నమెంట్. మీ నమ్మాల, నేను కాంగ్రెస్ ఉండి అయినా సమ్మె చేస్తే ఇవాళ మీరు ఆలోచించండి. ఆ సమ్మె తర్వాత ఏం చేస్తే అయిద్దని అడిగినాను. మన అసెంబ్లీలో సింగరేణి కంపెనీలో పనిచేసే కార్మికులు చేస్తున్న సమ్మె చట్టబద్ధమైనది, న్యాయబద్ధమైనది, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి అని తీర్మానం చేసింది. దమ్ముంటే భారతదేశంలో ఈ 70 సంవత్సరాలు ఎక్కడ చేసిన ఏ లీడర్ అయినా సమ్మెని చట్టబద్ధం అంటారా? ఎక్కడన్నా నువ్వు ఎంతమంది సమ్మె చేసినా తప్పే అంటారు. ఆ రోజు తీర్మానం పోయిన 5 రోజులకి వెయ్యిపడింది. 1400 కోట్ల రూపాయలు. ఈ ముఖాలు ఎప్పుడైనా కార్మికుల కోసం ఫైట్ చేసినా ఇవాళ మాటలు చెప్తాను. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పొడగొట్టింది ఏఐటీసీ కదా, వాడు సంతకం పెట్టమని మేము పెట్టినామా? ఎట్టి పరిధిలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి. చంద్రబాబు లోగానే 10 సంతకాలు పెట్టేశారు. ఇంకేదో పెద్ద మనగడమని మాట. ఓరమైన విషయంలో అర్థం చేశారు. ఎప్పుడు మేనేజ్మెంట్కి తొత్తులు బానిసలా ఉంటారు. అయిపోయింది. మన కంపెనీ 2006 సంవత్సరం బిఐఎఫ్ఆర్ అయిపోయింది. బిఐఎఫ్ఆర్ అయిపోయినటువంటి ఏంటంటే కంపెనీకి ఉన్న ఆస్తుల కంటే అప్పులు ఎక్కువైంది. అంటే దివాలా తీయటం. 3 సంవత్సరాలు లాస్ వచ్చింది. మన మొత్తం ఆస్తులు అమ్మినా కూడా బాకీలు తీరు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, దీన్ని మూసేయాల్సి. ఆనాడు ఈ మొక్కలు ఎక్కడ ఆ బస్తీ వాసులంతా అన్నీ తామై ఓ దివ్యాంగ జంటకు అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. నిండు 100 ఏళ్లు చల్లగా ఉండాలని, సుఖ సంతోషాలతో జీవించాలని అక్షింతలు వేసి ఆశీర్వదించారు. బెల్లంపల్లి పట్టణంలోని బూడిదగడ్డ బస్తీ 22వ వార్డుకు చెందిన తమ్మడి భాగ్యమ్మ సత్తయ్య కూతురు ప్రేమలతకు చిన్నతనంలోనే పోలియోతో 2 కాళ్లు చచ్చుబడిపోయాయి. పెద్దపల్లి జిల్లా ఆదివారంపేటకు చెందిన కన్నూరి రాయమల్లు మల్లమ్మ ఓదేలు 2వ కుమారుడు రమేష్ దివ్యాంగుడు, అంధుడు.
పెద్దల ద్వారా వీరి పెళ్లి కుదిరింది. ఇరువురు నిరుపేదలు కావడంతో బూడిదగడ్డ బస్తీ వాసులంతా కలిసి వీరిద్దరికీ వివాహం చేయాలని నిశ్చయించారు. ఇంకేముంది, అన్ని తామై బెల్లంపల్లి మండల శివారులోని శివాలయంలో బస్తీ ప్రజల సమక్షంలో దివ్యాంగుల వివాహం జరిపించారు. అందరూ కలిసి పుస్తెలు, మట్టెలు తదితర సామాగ్రి కొని అంగరంగ వైభవంగా పెళ్లి తంతు ముగించారు. అతిథులందరికీ భోజనం పెట్టారు. మాజీ కౌన్సిలర్లు బడికెల రమేష్, గోసిక రమేష్, గడ్డం అశోక్ గౌడ్, టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ నాయకులు సిరిశెట్టి సత్యనారాయణ, దాసరి దుర్గా రాజేష్, సుంకరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి శివాలయంలో 22వ వార్డు చెందిన ప్రేమలత రమేష్ ఇద్దరు దివ్యాంగులు ఈరోజు శివాలయంలో ఘనంగా వివాహం జరిపించడం జరుగుతున్నది. దీనికి బస్తు నుండి పెద్దలు, మూడు వార్డుల కౌన్సిలర్లు, ఇతర ఏరియా నుండి వచ్చిన నాయకులు తదితర అందరూ కలిసి ఈరోజు శివాలయంలో ఆ దివ్యాంగుల వివాహము ఘనంగా చేయడం జరుగుతున్నది. ఈ వివాహానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పి ముగించుకుంటున్నాం. ప్రజలు ప్రోత్సహించడం చాలా శుభదినం, శుభసూచకం. ఎందుకంటే నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాం. ఎందుకంటే పేద ప్రజలను ఆదుకోవడం మన అందరి ధర్మం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. తన వంతు సహాయ సహకారాల నుంచి ఇలాంటి ఎందరో నిరుపేదల కోసం కూడా మన వంతు సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మా మిత్ర 22వ వార్డు చెందిన తమ్మిడి ప్రేమలత మరియు రమేష్ దంపతులకు వాళ్ళ వివాహము శివాలయంలో జరపడం జరుగుతున్నది. వాళ్ళిద్దరూ పూర్తిగా బ్లైండ్స్, ఒక బ్లైండ్ ఒక ఆమె వికలాంగురాలు, ఇద్దరు నిరుపేద కుటుంబము. వాళ్లకు మా బస్తీవాసులు మరియు మా ముగ్గురం కౌన్సిలర్, బస్తీకి చెందిన ముగ్గురం 21, 22, 23, 22, 21, 20 ముగ్గురు కౌన్సిలర్ కలిసి మరియు పెద్దలు, బస్తీ పెద్దలు, తర్వాత బెల్లంపల్లి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఘనంగా మందమరి పట్టణంలోని శ్రీ మంజునాథ గార్డెన్స్ లో విశిష్ట మహిళా అంబేద్కర్ పురస్కారం 2025 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ధరావత్ చంద్రకళ మాట్లాడుతూ మహిళలు ఎదగాలని, ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా వాటిని అధిగమించి ముందుకు సాగాలని ఆమె అన్నారు. మహిళలపై ఇంకా వివక్ష కొనసాగుతుందని, మహిళలు ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఆమె పిలుపునిచ్చారు. మందమరి ఏరియా జనరల్ మేనేజర్ గాజర్ల దేవేందర్ మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాలలో దూసుకుపోతున్నారని, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో రాణించాలని, అప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తే మరింత మందికి మహిళలకు అవకాశాలు వస్తాయని ఆయన తెలిపారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిని నీరటి రాజేశ్వరి మాట్లాడుతూ మహిళలు అటెండర్ నుండి అంతరిక్షం వరకు పురుషులతో సమానంగా ఎదుగుతున్నారన్నారు. మగువలకి ప్రోత్సాహం లభిస్తే ఏ స్థాయిలోనైనా రాణిస్తారని, అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగాలని తెలిపారు. అనంతరం ఆయా రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న 25 మందికి మహిళలకు విశిష్ట మహిళా రమాబాయి అంబేద్కర్ పురస్కారం 2025 అవార్డులను అతిథులచే అందించారు. ఈ కార్యక్రమానికి ఉప్పులేటి నరేష్ అధ్యక్షత వహించగా ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గడప మానస, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, జిల్లా కన్వీనర్ నెరువట్ల రాజలింగు, శర్వాణి బృందం ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. మరి ప్రతి మహిళ అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా మరి చట్టసభల్లో కూడా వారి ప్రాతినిధ్యం ఉంటే డెఫినెట్గా మహిళలకు అవసరమైన మరి ఆర్థిక హక్కులు కలగజేయడం కానీ, మరి బడ్జెట్లో అవసరమైన మరి ఫండ్స్ ప్రొవైడ్ చేయడం కానీ, దాన్ని మహిళల యొక్క అభివృద్ధికి వినియోగించడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ సందర్భంగా మహిళలు చేసిన సేవలకి దేశం యొక్క అభివృద్ధిలో, జీడిపిలో వారి యొక్క పాత్ర ఇంకా సరైన గుర్తింపు రాలేదు. మహిళలు ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఇంజనీరింగ్లో కానీ, మెడిసిన్లో కానీ, ఇంకా పాలిటిక్స్లో కానీ అన్ని రంగాల్లో ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మహిళలు పూర్తిగా 100% అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టు. అప్పుడు దేశం యొక్క జీడిపి కానీ, ఇంకా దేశంలో మరి మంచి కుటుంబాలు ఏర్పడాలన్నా, ఆ కుటుంబం అభివృద్ధి చెందాలన్నా ఆ కుటుంబానికి దిక్సూచి మహిళ. మరి మహిళ ఉన్నత చదువులు చదువుకొని ఆర్థికంగా డెవలప్ అయితే ఆ కుటుంబం సరైన మార్గంలో. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ఆసుపత్రి నిర్వహణలో ప్రజలు వివిధ సంస్థల సభ్యుల సహకారం అందించాలని కోరిన జిల్లా కలెక్టర్. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వెల్లువెత్తిన దరఖాస్తుదారులు. అర్జీదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పట్టిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే శాసనసభను ముట్టడిస్తామని హెచ్చరించిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.